అయిపోతా ఎవరెవ నాకెదురై కలిసాకే. హే హాయ్ బ్రో, డెమో వీడియో చూసారుగా, నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాంటి వీడియో సేమ్ వీడియో ఎలా చేయాలో నేనైతే చెప్తాను. ఫస్ట్ అయితే ఎలైట్ మోషన్ అయితే ఓపెన్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్ ఇంకా 2 ఫాంట్స్ అయితే ఉంటాయి. అవైతే ఫాంట్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. బీట్ మార్క్ ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఫస్ట్ మన ఈ వీడియో వచ్చేసి చాలా కొంచెం నేను ఎఫెక్ట్లు అయితే సెట్టింగ్ అయితే చేశాను మిడిల్లో. మీరు వచ్చేసి స్కిప్ చేస్తే మాత్రం మీ వీడియో అయితే మంచిగా రాదు, నేనైతే చెప్తున్నాను. ఫస్ట్ ఇమేజ్ వచ్చేసి మనమైతే ఇమేజెస్ యాడ్ చేయాలి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇమేజెస్ అయితే ఫస్ట్ యాడ్ చేసి 3 డాట్స్ని క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే చేయండి. ఇలానే ప్రతి ఒక్క బీట్ మార్క్ మిడిల్లో ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయండి. బీట్ మార్క్ వచ్చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే చేయండి. ఇలానే అన్ని ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయండి. నేను యాడ్ చేసి అయితే కంటిన్యూ అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇమేజెస్ అయితే యాడ్ చేశాను, మీరైతే యాడ్ చేయండి. ప్రతి బీట్ మార్క్ మిడిల్ అయితే యాడ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మన లిరిక్స్ ఎఫెక్ట్ ఉంటుంది. దీన్ని ఇట్లా స్వైప్ చేసి అన్ని ఇమేజెస్ పైన అయితే తీసుకురండి. అన్ని ఇమేజెస్ పైన అయితే తీసుకొచ్చారు, ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ వచ్చేసి ఇమేజ్ని క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ అయితే క్లిక్ చేయండి. యాడ్ ఎఫెక్ట్లోకి వచ్చేసి ఒపాసిటీ అండ్ విజిబిలిటీ అని క్లిక్ చేయండి. దీంట్లో వచ్చేసి ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అయితే క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్ ఓపెన్ చేయండి. దీంట్లో వచ్చేసి 1.00 అయితే పెట్టుకోండి. రెండింటిని అలాగే పెట్టుకోండి. ఇలా అయితే మన వీడియో అనేది ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అయితే అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇమేజ్ని క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్లోకి అయితే వెళ్ళండి. కలర్ అండ్ లైట్ అయితే క్లిక్ చేయండి. కలర్ అండ్ క్లిక్ చేసి సాచురేషన్ వైబ్రేషన్ అయితే క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మన కీ ఫ్రేమ్, ఒక స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, ఇంకా ఒక వీడియో ఎండింగ్ అనుకుని కొంచెం ముంగట ఒక కీ ఫ్రేమ్ అయితే చేయండి. స్టార్టింగ్ వచ్చేసి -100 అయితే చేయండి. ఇలా అయితే మన వీడియో అనేది కొంచెం బ్లర్, వైట్ అండ్ బ్లాక్ బ్లర్ తోటి వీడియో అయితే వస్తుంది. ఇలా వచ్చిన వీడియోని ఇప్పుడు మనం ఫస్ట్ ఈ లిరిక్స్ ఎఫెక్ట్ అయితే ఎడిట్ గ్రూప్ అయితే చేయండి. ఎడిట్ గ్రూప్ చేసినాక ఈ లిరిక్స్ ఉంది ఏమో, దీన్ని క్లిక్ చేసి నేను డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇచ్చాను కదా, ఫాంట్ ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇంపోర్ట్ ఫాంట్ని క్లిక్ చేసి మనం ఏ ఫాంట్ని అయితే ఇంపోర్ట్ చేసామో ఆ ఫాంట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అది ఆ ఫాంట్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇలానే ఈ ఫస్ట్ దానికి యాడ్ చేసినట్లే ఇప్పుడు సెకండ్ దాన్ని వదిలేసి ఇట్లా స్టెప్ బై స్టెప్ అయితే యాడ్ చేయండి. ఇప్పుడు నేనైతే ఫస్ట్ ఫాంట్ ఉంటుంది, ఫస్ట్ ఫాంట్ దీనికి యాడ్ చేసి సెకండ్ ఫాంట్ దీనికి యాడ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్, నేనైతే యాడ్ చేస్తున్నాను. ఇలా సెకండ్ ఫాంట్ దీనికి అయితే యాడ్ చేయండి. మళ్ళీ ఫస్ట్ ఫాంట్ మళ్ళీ థర్డ్ ఈ ఇమేజ్ ఇట్లా యాడ్ చేసుకుంటే అయితే ఇలా లాస్ట్ దాకా అయితే యాడ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్, నేనైతే యాడ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి స్వైప్ చేసి ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మన షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ అయితే చేయండి. షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ వచ్చేసి ఈ ఎఫెక్ట్ని అయితే కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి, ఈ ఫాంట్ ఎఫెక్ట్ని. మీకు డౌట్ రావచ్చు, ఆల్రెడీ ఎఫెక్ట్ ఉంది బ్రో మళ్ళీ ఎందుకు ఇచ్చినామని. మీకు ఈ ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసాం కదా, దీన్ని అయితే అన్గ్రూప్ అయితే చేయండి. 3 డాట్స్ని క్లిక్ చేసి అన్గ్రూప్ అయితే చేయండి. అన్గ్రూప్ చేస్తే మనకు ఈజీగా అయితే ఉంటుంది. ఇప్పుడు చేసేసి దీనికి వచ్చేసి పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ చేస్తే ఇలా అనేది ఒక బ్లర్ ఎఫెక్ట్ అనేది ఇట్లా బ్యాక్గ్రౌండ్ అనేది ఇలా అయితే యాడ్ అయితే ఇప్పుడు ఇలా మంచి ఒక వీడియో మంచి అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఒక్క నిమిషం, ఇలా ఒక మిస్టేక్ అయితే అయింది. ఇప్పుడు ఒక అన్గ్రూప్ అయితే ఇప్పుడు చేయకండి. ఫస్ట్ వచ్చేసి స్టెప్ వచ్చేసి ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఒక రెక్టాంగిల్ అయితే తీసుకోండి. దీని అయితే ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే చేయండి. కలర్ అండ్ ఫిల్లోకి వచ్చేసి ఈ థర్డ్ ఉంది, దీని అయితే క్లిక్ చేయండి. వచ్చేసి ఇలా అయితే పెట్టుకోండి. బ్లాక్ అనేది కింద, ఇంకా వైట్ అనేది ఇట్లా పైన అయితే పెట్టుకోండి. ఇలా అయితే పెట్టుకొని ఇలా పెట్టుకున్నారా. ఇప్పుడు వచ్చేసి ఈ వైట్ దాన్ని క్లిక్ చేసి ఇది 3 ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇలా అయితే చేయండి. ఇలా చేసినప్పుడు మనకు అనేది బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే అవుతుంది. ఇప్పుడు వచ్చేసి దీన్ని వచ్చేసి ఇట్లా డౌన్ చేస్తే ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు కొంచెం సెట్ అయితే చేసుకోండి, మనకు కొంచెం నచ్చినట్లు ఇలా మన వీడియో బ్యాక్గ్రౌండ్ వచ్చేటట్టు ఇలా సెట్ చేసుకుంటే మన ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు వచ్చేసి రెక్టాంగిల్ వచ్చేసి ఇలా కిందికి అయితే చేసుకోండి, ఇలా మన వీడియో అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ని లాస్ట్ దాకా అయితే స్కిప్ అయితే చేసుకోండి. స్కిప్ చేసుకుంటే మన ఫాంట్ అనేది ఇలా అయితే యాడ్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఎడిట్ని ఇప్పుడు అన్గ్రూప్ అయితే ఇప్పుడైతే చేయండి. అన్గ్రూప్ చేసినాక మనం షేక్ ఎఫెక్ట్లో కాపీ చేసుకునే ఎఫెక్ట్ వచ్చేసి
పేస్ట్ అయితే చేయండి. ఇలా అన్నిటికైతే పేస్ట్ అయితే చేయండి. అయితే మన వీడియో అనేది బాగుంటుంది, లుక్ అనేది బాగా వస్తుందని. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే చాలామంది అయితే ఓన్గా చేసేటోళ్ళు అయితే వీడియో ఎడిటర్స్ అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక బీట్ మ్యాప్ డౌన్లోడ్ చేసుకొని అయితే వెళ్ళిపోతున్నారు. అలా వెళ్తే అన్ని వీడియోస్ ఏమో కానీ ఈ వీడియో అలా వెళ్ళకండి ఫ్రెండ్స్. అయితే వీడియో అనేది మంచిగా రాదు, లుక్ అనేది రాదు. ఇలా అయితే అన్ని ఫాంట్స్కి అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే యాడ్ అయితే చేశాను. ఇప్పుడు వచ్చేసి మన వీడియో 50% కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు వచ్చేసి మనం షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ అయితే చేసి మనం వచ్చేసి ఇప్పుడు ఇది ఉంది దీన్ని క్లిక్ చేసి బార్డర్ అండ్ షాడోని అయితే క్లిక్ అయితే చేయండి. బార్డర్ అండ్ షాడోకి వచ్చేసి ఇప్పుడు లాస్ట్ ఉంది దీన్ని అయితే క్లిక్ అయితే చేయండి. షాడో అనేది జస్ట్ ఆన్ అయితే చేయండి. ఇలా అయితే లుక్ అనేది బాగుంటుంది. ఇలానే మన అన్ని ఫాంట్కి అయితే యాడ్ అయితే చేయండి. ఓకే, నేనైతే 2-3 అయితే చేస్తాను. వీడియో అనేది లెంత్ అయితే అవుతుంది. మీరు అనేది చేసుకోండి. అన్నిటికైతే లుక్ అనేది బాగుంటుంది. చూశారుగా ఈ ఫాంట్ ఎంత డిఫరెన్స్ ఉందో. ఇలా అయితే లుక్ అనేది బాగుంటుంది. మీరైతే చేసుకోండి. ఓకేనా, నేనైతే 2-3 చేశాను. ఇప్పుడు వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్లోకి వచ్చేసి మనకైతే ఒక ఇమేజ్ అయితే ఉంటుంది. దీన్ని అయితే కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకొని మన బీట్ మార్క్లోకి వచ్చేసి ఫస్ట్ ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్కి అయితే పేస్ట్ అయితే చేయండి. ఇలా ఎన్ని ఇమేజెస్ ఉన్నాయో అన్ని ఇమేజెస్ అయితే పేస్ట్ అయితే చేయండి. ఇప్పుడు మన ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే అయిపోతుంది. ఇలానే అన్ని ఇమేజెస్కి అయితే పేస్ట్ అయితే చేయండి. నేనైతే పేస్ట్ అయితే చూపిస్తాను, ఎందుకంటే ఇమేజెస్ అనేది తక్కువ ఉన్నాయి కాబట్టి చాలా. ఇలా అయితే అన్నిటికైతే పేస్ట్ అయితే చేయండి. ఇప్పుడు వచ్చేసి మన వీడియో ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. పేస్ట్ ఎలా పేస్ట్ చేయాలో తెలియకపోతే ఈ ఎఫెక్ట్ని అయితే క్లిక్ చేసి 3 డాట్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. ఇలా అన్నిటికైతే పేస్ట్ అయితే చేయండి. ఇలా నేనైతే పేస్ట్ అయితే చేసేసాను. ఇలా అయితే మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయినట్టే. పైన షేర్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. నచ్చితే ఒక లైక్ అయితే పక్కా చేసుకోండి భయ్యా.